అందరికీ నమస్కారం. 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఈరోజు మనం తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలోకి మనమందరం అడుగు పెడుతున్నాం. 2028 చాలా అదృష్టకరమైనటువంటి ఒక సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని తప్పకుండా చెప్పాలి. 2028 సంఖ్యాపరంగా అంటే యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనము శ్రీ కురోధీనామ సంవత్సరంలో ఉన్నాము. మన సంవత్సరాలన్నీ వేరు. 60 సంవత్సరాల పేర్లు ఉంటాయండి. ఇవి రిపీట్గా వస్తుంటాయి అన్నమాట. ఇదంతా ఒక అద్భుతమైనటువంటి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి మాసాలు, తిథులు, వారాలు వీటన్నిటికి కూడా ఆకాశంలో మనకు నిదర్శన కనబడుతూ ఉంటుందన్నమాట. ఈరోజు అమావాస్య ఉంది అంటే ఇక చంద్రుడు కనబడడు. ఈరోజు పౌర్ణమి అంటే పెద్ద చంద్రుడు కనిపిస్తాడు. ఇలాగా మనకు తిథులన్నీ కూడా అద్భుతంగా ఖగోళ శాస్త్రాన్ని బట్టి మనం చేసుకుని జ్యోతిష శాస్త్రాన్ని చెప్తున్నాం. ఇంగ్లీష్ వాడికి తలా తోక ఏమీ ఉండదు, అర్థం పర్థం ఏమి ఉండదు. వాడేదో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని పెట్టేసుకున్నాడు. అయినా కూడా ప్రపంచమంతా కూడా ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ కదండి. మనకి ఎంత పాండిత్యం ఉన్నా చాలామంది పాపం పండితులు నేను చూస్తుంటానండి ఎన్నో యూట్యూబ్ ఛానల్లో ఊరికి అరుస్తూ ఉంటారు. మన పద్ధతి కాదు, మనము ఇదైతే ఇంకా ఎక్కువ వీళ్ళు హిందువులో కొందరు మరీ కష్టమైనటువంటి వర్గం వాళ్ళు కొత్త సంవత్సరం చేసుకోకూడదు, ఆ రోజు మనం ఎటువంటి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకూడదు అని నిబంధనలు పెట్టుకుని చాలా ఇబ్బంది పెడుతుంటారు అందరినీ. అలాంతా ఏమీ ఉండదు. ప్రపంచం ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ అన్నమాట. సో ప్రపంచంలో క్రైస్తవులు కానివ్వండి, మిగతా అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ యొక్క న్యూ ఇయర్ అనేది ఎలాగైతే ఫాలో అవుతున్నారో జస్ట్ ప్రపంచం పోతే మనం కూడా హలో అని హ్యాపీ న్యూ ఇయర్ జనవరి 1వ తారీఖు 2025 అని చెప్తాము. అందరికీ ఒక క్యూరియాసిటీ, 2025 నాకు ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండగ రోజు చెప్పాను. వచ్చే ఉగాది వరకు ఏప్రిల్ వరకు మనకి ఎటువంటి అవసరం లేదు. కానీ జనాలకు ఉన్న క్యూరియాసిటీని బట్టి ఈ 2025 చాలా అద్భుతంగా ఉంటుంది. సంఖ్యాపరంగా 2525 అంటే 7 సంఖ్య చాలా శుభప్రదమైనది. అలాగే గతంలో 24 అశుభమైనది. 6 నెంబర్ అనమాట. ఒకటే గొడవలు, ఇబ్బందులు, శత్రువులు, దాడులు, కొట్లాటలు, యుద్ధాలు అన్నీ విన్నాం. కానీ 2025లో 25 సంఖ్యకి ప్రత్యేకత ఏంటంటే శుభం, సంతోషం, అందరూ కూడా ప్రేమతో చక్కటి జీవితాలు గడుపుతారని చెప్పాలి. అలాగే 2025 అంటే ఇక్కడ 9 వస్తుంది. అది కూడా అత్యంత శుభప్రదమైనటువంటి నెంబర్ అన్నమాట. కాబట్టి 2025కి మీ అందరికీ స్వాగతం చెబుతూ 2025 యొక్క మేషరాశి నుంచి అన్నీ చెబుతూ వస్తున్నానండి. తప్పకుండా మీరందరూ ఫాలో చేయండి. ముఖ్యంగా ఈ వారంలో జరిగే విచిత్రం ఏమిటంటే శుక్రుడు అంటే ఎవరండి? వీనస్ అంటే ఎంత ఇంపార్టెంట్ గ్రహం అండి. 9 గ్రహాలలో సుఖ సంతోషము ప్రతి మనిషికి అద్భుతమైనటువంటి అన్నీ నీట్గా స్మార్ట్గా ఉండాలి. 5 స్టార్ లెవెల్లో జీవితాలు ఉండాలి. మంచి భోజనము, మంచి నిద్ర, మంచి జీవిత భాగస్వామి, మంచి కుటుంబము, ఇవన్నీ కూడా చాలా గొప్పగా సమాజంలో పైకి రావాలని అనుకుంటాం కదండి. దీనికంతా కారణం శుక్రుడు అన్నమాట. శుక్రుడు లేని చోట ఎవరున్నా గురువు కానీ, సూర్యుడు కానీ, కుజుడు కానీ ఇవన్నీ ఎందుకు అసలు ముందు పనికిరావన్నమాట. శుక్రుడికి ఫ్రెండ్స్ ఇద్దరే చాలా చెప్పాలంటే, ఒకటి బుధుడు, 2 శని. అంతేగాని మిగతా అందరికీ కూడా ఈ శుక్రుడు మార్పు వల్ల, కుంభరాశిలోకి రావటం వల్ల జరిగే మార్పులు ఎలా ఉంటాయి అనేది ఈ వారం చాలా ప్రత్యేకంగా తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా యొక్క ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్కి, బంధువులకి తెలియజేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ పంపిస్తాను, PDF చేసి. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. కాబట్టి thesimpleastrologer.comని మీరందరూ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వారంలో జరిగే గొప్ప పరిణామం ఏమిటంటే శుక్రుడు మారాడు. శుక్రుడు మీకు మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళిపోవడంలో ధనుసు రాశి వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏమిటో నేను మీకు ఇప్పుడు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా మనిషికి కావాల్సింది ఎంత గొప్పదంటే ఆరోగ్యపరంగా ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళందరూ హాయిగా లేచి కూర్చుంటారు. ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు.
అప్పుల బాధ నుంచి బయటపడతారు. ధనుసు రాశి వాళ్ళకి అనేక శుభాలు జరగబోతున్నాయి శుక్రుడి మార్పు వల్ల. ఈ వారమంతా గురువు 6వ ఇంట్లోనే ఉంటున్నాడు, శత్రుక్షేత్రంలోనే ఉంటున్నాడు. దానికి పరిహారంగా నేను రోజు 16 సార్లు మన గురు మంత్రం చదవండి. దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని జపం చేయండి అని కూడా చెప్పా. చికాకు, అనుకున్న పని జరగకపోవటం, ఇబ్బందులు, మానసిక సంతోషం లేకపోవటం, ఇవన్నీ కూడా ఈ గురువు సరిగా లేకపోవడంలో జరుగుతూ ఉంది. మరి దానికే నేను కనకపుష్యరాగాన్ని చూపుడు వెలుగు పెట్టుకోండి అయ్యా, పెట్టుకొని నేను చెప్పిన మంత్రం చదవండి గురువారం నాడు అని చెప్తున్నా. ముఖ్యంగా అసలు ఓకే మీ సంవత్సరం అంతా కూడా గురువు సరిగా లేకపోతే వచ్చే మే దాకా ఎవడు వెయిట్ చేస్తాడో, అన్ని పనులు వాయిదా వేసుకొని జాతకం చూసామనుకో అందులో మనం సెట్ చేసుకోవచ్చు. అందుకే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ జాతకం రెడీ అవుతే మీతో మాట్లాడతా ఫోన్లో. అది నేను చెప్పేది. ముఖ్యంగా ఈ వారంలో మీరు దత్తాత్రేయ స్వామి గుడికి కానీ ఆంజనేయ స్వామి గుడికి కానీ చక్కగా వెళ్ళటము, స్వామి దర్శనాలు చేసుకోవటము, గురు మంత్రాలు, గురు చరిత్రలు చదువుకోవటం చెయ్యండి. డబ్బు గురించి ఇబ్బంది పడొద్దు. కష్టపడితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. 1 కాదు 2 కాదు, అనేక రకాలుగా డబ్బు సంపాదించవచ్చు. ముఖ్యంగా మానసిక ధైర్యమే, ధైర్యే సాహసే లక్ష్మి. 1 ఆరోగ్యం ఆల్రెడీ సూపర్గా ఉందని చెప్పా. 2 ధైర్యం, మామూలు ధైర్యం కాదు, చూసి రమ్మంటే కొట్టొచ్చేంత ధైర్యం ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి. ఇప్పుడు ఆ ధైర్యాన్ని వాడుకోండి. దాంతోపాటు మీకు బంధువులు, స్నేహితులు ఎవరిని అడిగినా మీకు సహాయం చేయడానికి లైన్ కడతారు, క్యూ కడతారు. అటువంటి మెంటాలిటీ మీది కాబట్టి అది కూడా అద్భుతంగా ఉంది. నలుగురికి సహాయం చేసే పరిస్థితిలో ఉంటారండి మీరు. ఇక చూడండి ఎలా ఉందో. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏది కొనాలన్నా ముందు జాతకం చూడాలి. అందులో ఉన్న గ్రహస్థితిని బట్టే చెప్పాలి. ఇప్పుడేం బాగాలేదు, గోచార పరంగా అయితే బాగాలేదు, జాతక పరంగా ఎలా ఉందో చూడాలి. పంపించండి, నేను తప్పకుండా చూస్తాను, మీకు పరిహారం చెప్తాను. నేను చెప్పింది చేయండి, గురుదక్షిణ ఇవ్వండి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. మీ యొక్క జాతక రీత్యా మీకు విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఏది కొనడానికి అనుకూలంగా లేదని చెప్పాను. సంతానం పరంగా ఇది చూడండి, సంతాన పరంగా ఇబ్బందులు. వాళ్ళ దూరదేశాల్లో ఎక్కడో ఉండి, మీకు దూరమైన సిటీలో ఉన్నో వేరే ఊర్లో ఉండి వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ గురించి చింత, వాళ్ళు ఏమయ్యారో, వాళ్ళు ఎలా ఉన్నారో, అయ్యో వాళ్ళకు మంచి కాలేజీలో సీట్ దొరకలేదనో, వాళ్ళ చదువులు ఎలా సాగుతున్నాయనో, వాళ్ళ ఉద్యోగం లేక వాళ్ళు పడే ఇబ్బందులు ఏమిటని ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం నేను చాలా బాగుందని చెప్పాను. శత్రువులు మిత్రులు అవుతారని చెప్పాను. ముఖ్యంగా భార్య భర్తల మధ్య కూడా చికాకులు ఎక్కువ. ఎందుకంటే మన మైండ్ బాగాలేనప్పుడు అంతా, ఇప్పుడు ఏదో పచ్చకామలు చూడడానికి ఊరంతా పచ్చగా కనిపించినట్టు దరిద్రం నెత్తి మీద కూర్చుంది అనుకోండి, ఊరంతా దరిద్రంగానే కనిపిస్తుంది. అది కుంభరాశి పరిస్థితి. కాబట్టి మనం ఏం చేయాలి, భార్యాభర్తల విషయంలో గొడవలు రాకుండా జాగ్రత్తగా జెంటిల్మెన్ లాగా బిహేవ్ చేసి నోరు మూసుకుని కూర్చోడం మంచిది. పార్ట్నర్షిప్ కలిసి రాదు, పెళ్లి కాని వాళ్ళకు టైం పడుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు వెయిట్ చేయాలి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం బ్రహ్మాండమైన అదృష్టం ఉంది. నాన్నగారు పెద్దల ఆశీస్సులు, వాళ్ళ సపోర్టు బాగుంది కాబట్టి అక్కడ మనం బాగా లబ్ధి పొందొచ్చు. ఉద్యోగంలో దెబ్బ, ఉద్యోగంలో ఇబ్బందులు, పైవాడు మనల్ని కరుణించడు, ఏదో రకంగా ఇబ్బంది పెడతాడు, ఇంటర్వ్యూలు సక్సెస్ కావు, అనుకున్న సమయానికి ఉద్యోగంలో అనుకున్న పోస్టింగ్ రాక చికాకు ఎక్కువ. వ్యాపార పరంగా చూసుకుంటే శుక్రుడు వెళ్ళి 3వ ఇంట్లో కూర్చునేసరికి వ్యాపారం దొబ్బింది, వ్యాపారంలో నష్టాలు కలిగిస్తున్నాయి. ఈ ధనుసు రాశి వాళ్ళందరూ ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. నేను మీ జాతకాలు రెడీ చేసి మీతో మాట్లాడతా. మీకు హ్యాపీగా మీ జాతకరీత్యా ఎలా చేయాలో చెప్తాను. మీరు హ్యాపీగా నా దగ్గర కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, కనకపుష్యరాగం పెట్టుకోవడం మర్చిపోవద్దు. నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ సర్వీస్ గోపాలయ్య గారు.